అందరికీ నమస్కారం. ఈరోజు మీతో ముచ్చటగా 2 మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే వంగపూటి నారాయణ గారు అనే వ్యక్తి ఒక 10 రోజుల కింద యాక్సిడెంట్ అయ్యి ఆయన సింహపూర్ హాస్పిటల్లో పెట్టుకున్నారు. సింహపూర్ హాస్పిటల్లో నయం కాదని చెప్పంగానే మళ్ళీ తీసుకెళ్ళి చెన్నైకి తీసుకెళ్లారు. అయితే ఈ మాటల మంది ఎందుకు పంచుకుంటాను, ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఆ ఫ్రెండ్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు సంతోషంతో ఉండాలి. అందరూ ఫ్రెండ్షిప్ నీతి నిజాయితీతో చేసి ఫ్రెండ్ అనే ఇలువకి ఒక మంచి ఆ పేరుని తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఫ్రెండ్షిప్ డే చాలామంది చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను పెడుతున్న ఐడియా ఏంటంటే, జనసేన పార్టీలో ఉండి జనసేన పార్టీ సిద్ధాంతాల కొరకు ఒక వ్యక్తి కష్టపడి ఈరోజు యాక్సిడెంట్ అయ్యి ఒక 10 రోజుల కింద యాక్సిడెంట్ అయ్యి సింహపూర్ హాస్పిటల్లో 5 లక్షలు, చెన్నైకి తీసుకెళ్ళి ఒక 2 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబస్తులు ఇప్పటికే 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఆయన బ్రతకలేదు, చనిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అధికార పార్టీలో ఉండేది ఒక ఎత్తు, ప్రతిపక్ష పార్టీలో ఉండేది ఒక ఎత్తు, కానీ ఏ పార్టీలో లేకుండా ఒక జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి గతంలో అంటే జస్ట్ ఈ ఎలక్షన్ ముందు కూడా, ఎందుకంటే ఒక పక్క నుంచి వైసీపీ ఒక వైసీపీ నాయకులను ఎదురిస్తూ, అదేవిధంగా టీడీపీ నాయకులను ప్రశ్నిస్తూ ఒక జనసేన పార్టీ ముందుకు తీసి ఒక గొప్ప బలవంతుడైన ఒక జన సైనికుడు ఈరోజు చనిపోవడం జరిగింది. జస్ట్ ఈరోజు చనిపోయాడు. కానీ ఆ రోజు ఆయన గురించి 2 మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అయింది ఆల్రెడీ పక్కనే మన తీపిగూడూరు మండలం అయింది. తీపిగూడూరు మండలంలోనే జనసేన పార్టీ సిద్ధాంతాలు ఒక 60-70 మందిని జనసేన పార్టీలో చేర్చాడని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. ఆయన గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నేను చెప్తున్న 2 మాటలు ఏంటంటే, మా ఎమ్మెల్యే గారు మా సోమిరెడ్డి గారికి నేను సూటుగా మాట్లాడుతున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక జనసేన కార్యకర్తగా ఈరోజు మీతో సూటుగా కొన్ని మాటలు పంచుకోనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా మీ దగ్గరికి వెళ్ళాలనేది నేను ఆశపడుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో బలహీనంగా ఉందని చాలామంది అనుకుంటున్నారు, కానీ జనసేన పార్టీ బలహీనంగా లేదండి, చాలా బలంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు కానీ మన ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ కానీ ఒక 2-3 మీ పక్కన పెట్టుకుని మీరు ప్రచారం చేశారండి. మా ఎమ్మెల్యే గారు కాబట్టి మిమ్మల్ని స్వతంత్రంగా మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే సోమిరెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారు కాబట్టి. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు వచ్చినాయి. ఈ రోజు కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే, పేదవాడిగా ఉన్నాడు, ఉన్నవాడిగా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మా కుటుంబంలో మీకు ఆల్రెడీ తెలుసు, మాది బేసిన్ జట్టి, అక్కడ ఎలా ఉండి బ్రతికామో మాకు తెలుసు. ఆల్రెడీ 40 సంవత్సరాల పైనుంచే చీకటి అంధకారంలో బ్రతికాము మేము. ఈరోజు ఎల్లుతూరులోకి వచ్చాం. ఈ రోజు కూడా అంధకారంలోనే ఉన్నాం, ఎందుకంటే తాగేదాన్ని నీళ్ళు ఆ రోజు బేసిన్ ఉన్నప్పుడు ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళి తాగేదాన్ని నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం. ఈ రోజు కూడా ఇక్కడ కూడా 1 కిలోమీటర్ వెళ్ళి కరెంట్ లేనప్పుడు నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ రోజు కూడా మున్సిపాలిటీ వాటర్ మాకు లేకపోవడం, నా వయసు ఇప్పుడు దాదాపు 40 దాటేసిందండి. ఈ రోజు కూడా తాగేదానికి మా ఇంటికాడికి వాటర్ రాకపోవడం చాలా బాధాకరమే. ఎందుకంటే గత పార్టీలు కూడా మేము నీళ్ళు తీసుకొస్తాయన్నారు, అవి జరిగిన పోని కనీసం 16-17 సంవత్సరాలు అవుతుంది. మేము ఆ పోర్ట్ను వదిలేసి ఆ సముద్రాన్ని విడిచిపెట్టి మేము టౌన్లోకి వచ్చి ఈ రోజు కూడా 17 సంవత్సరాల నుంచి మాకు తాగేదానికి మున్సిపాలిటీ వాటర్ లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకు చెప్తానంటే, సోమిరెడ్డి గారు నా వీడియో మీరు విన్నట్లయితే, మీరు చూసినట్లయితే, ఎవరైనా చెప్పినట్లయితే, నా పేరు వీరబాబు, మా ఇంట్లో ఒక వ్యక్తి బెంగళూరుకి వెళ్ళి చదువుతున్నాడు, మెకానికల్ ఇంజనీర్ చదివాడు, వాడు జాబ్ రాల. ఇదే కృష్ణపట్నం పోర్టు ఈ పరిశ్రమల్లో జాబ్ రాల, మెకానికల్ ఇంజనీర్ చదివితే. తర్వాత వాడు మళ్ళీ డబ్బులు కట్టి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాయిన్ చేసేదే ఇప్పుడు ఒక 20,000 చిల్లర వస్తుంది. ఈరోజు చాలా జీతం, కనీసం ఏం తినాలో ఏం ఖర్చు పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. అదేవిధంగా మా ఇంట్లో ఇంకొక వ్యక్తి డిగ్రీ చదువున్నారు. డిగ్రీ చదివే వ్యక్తికి జాబ్ లేదు, బీటెక్ చదివిన వ్యక్తికి జాబ్ లేదు. ఈరోజు ఈ కృష్ణపట్నం పరిశ్రమలని మాయ కదా, మా భూములు తీసుకోలేదా, మమ్మల్ని తరలించలేదా, మత్స్యకారులు మమ్మల్ని తీసుకుని ఈరోజు బయటికి ఇచ్చి ఈరోజు మాకు జాబులు లేకపోతే చాలా దౌర్భాగ్యం అండి. ఎక్కడెక్కడ ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి, 5 పవర్ ప్లాంట్లు ఉన్నాయి ఇదే ఏరియాలో. కనీసం ఇంక ఎన్ని పామాల ఫ్యాక్టరీలు ఉన్నాయి, కృష్ణపట్నం పోర్టు సిమెంట్ ఇన్ని ఫ్యాక్టరీలు ఉండే, కనీసం ఒక గ్రామంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారండి. సోమిరెడ్డి గారు ఇది మాకు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఒకప్పుడు వైసీపీని తిట్టి ఈరోజు టీడీపీకి పట్టం కట్టాం, మా జనసేన పార్టీకి పట్టం కట్టాం. ఒక జనసేన కార్యకర్తగా మాట్లాడలేదండి, ఎందుకంటే ఒక కుటుంబస్తుడిగా మాట్లాడుతున్నాను నేను. ఈరోజు ఒక కుటుంబస్తుడిగా జనసేన పార్టీలో ఇన్ని రోజులు జెండా మోసి ఒక వ్యక్తి చనిపోతే ఈరోజు వాడు దిక్కులేని సాగు తెచ్చాడు. వాడు పరిస్థితి, వాళ్ళ కుటుంబస్తులు లేకపోతే పరిస్థితి, పార్టీ కానీ అది టీడీపీ కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ వాళ్ళకి ఏమైనా ఆధారం చూపించిందా? ఈరోజు కూడా ఇంకా శవం కూడా రాలి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎవరికి కించపరచట్లా. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్ని పరిశ్రమలు ఉంటే మేము ఇంకా ఎందుకు కుక్క బతకాలి, ఇంకా ఎందుకు కుక్క సావాలి? మా జీవితాంతకాలం మేము ఎలాగ చచ్చిపోవాలా? డబ్బున్నవాడిగానే ఉండాలి, లేనివాడిగానే ఉండిపోవాలా? ఎందుకు నేను ఈ మాటలు పంచుకుంటానంటే, బీటెక్ చదివిన స్టూడెంట్ మన ఆంధ్రాలో జాబు లేక బెంగళూరుకి వెళ్ళి చదువుతున్నాడు. వాడు
చదువుకున్న డబ్బు వచ్చే జీతానికి వాడు తినటానికి వాడు చాలట్లా. వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఏం సాకాలి, వాడు ఏం తినాలి, రేపు పొద్దున ఇప్పుడు వాడు బీటెక్ చదువు వాడు పెళ్లి చేసుకుంటే వాడి భార్య బిడ్డల్ని ఎలా సాకాలి. అదే డిగ్రీ చదువుని స్టూడెంట్ ఏడుంటే డిగ్రీ చదువున వాళ్ళకి జాబ్ లేదు, 10th వాళ్ళకి లేదు, ఇంటర్ వాళ్ళకి లేదు, డిగ్రీ వాళ్ళకి లేదు. ఈ రోజు ఏం చెప్తానంటే నా ఫోన్ నెంబర్ ప్రతి వీడియోలో పెడతాను. ఇది ఎవరినో విమర్శించాలని కాదు, నేను పదే ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో నా నెంబర్ పెట్టేది ఏంటంటే ఏ నాయకుడైనా ఒక మంచి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి నా వీడియో చూసి ఫోన్ చేసి అయ్యా నీకు ఏంద్రే కష్టం, నీ కష్టాలు తీర్చే రోజు ఒకటి ఉందని ఎవరైనా చెప్పకపోతారా అని ఒక ఆలోచన నెంబర్ ఇస్తాను. ఏ మగాడు కూడా కింద వీడియో కింద నెంబర్ పెట్టడు. నేను ఏ వీడియో పెట్టినా సరే నేను నెంబర్ పెడతాను. ఎందుకు తెలిసినా ఎన్ని రోజులు సస్తూ బతుకుతామయ్యా, ఒక్కరోజే చచ్చిపోతాం, రోజు చావు. ఎందుకు చెప్తాను, ఈ కృష్ణాపట్నం పోర్టులో ఇన్ని పరిశ్రమలు ఇస్తే మళ్ళీ చెప్తున్నాను మా మత్స్యకారులను ఆదుకుండేవాడు ఏమి లేడా. వైజాగ్ మొదలుకొని ఈ తడ దాకా మన ఆంధ్ర శ్రీకాకుళం నుంచి వైజాగ్ శ్రీకాకుళం నుంచి ఎందుకంటే చేపల వ్యాపారం చేసేవాడు నేను. ఈరోజు మత్స్యకారుడిగా ఉన్నాడు. వాడి పరిస్థితి అదేదో అది ఇంకెందుకు చెప్పుకుంటే ఘోరం. ఈ రోజైనా సరే ఈ టీడీపీ ఒకప్పుడు గతంలో చెప్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మత్స్యకారులకు ఏం చేయాలి, టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మత్స్యకారులకు ఏం చేయాలి. అలాగే ఈరోజు వైసీపీ ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం వచ్చింది అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఏం చేయాలి. ఎందుకంటే జనసేన పార్టీలోకి వచ్చింది ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి సీఎం అయితే మాకేదో మంచి రోజులు వస్తాయి అనుకున్నాం. ఈ రోజైనా సరే నా బాధ అర్థం చేసుకుని సోమిరెడ్డి గారు ఒక ముఖాముఖిగా ఒక గ్రామంలోనో లేకపోతే ఒక మా నియోజకవర్గంలో నిలబడి ఒక్కొక్క కార్యకర్తని, ఒక్కొక్క కులస్తుని, ఒక్కొక్క మతస్తుని నిలబెట్టి అయ్యా మీ సమస్యలు ఏమైనా అడిగితే బాగుంటుంది, ఇప్పటికైనా మార్పు వస్తుందని ఆలోచన కలుగున్నాను. చేస్తారా సోమిరెడ్డి గారు? మీరు ఈడ మీకు రాకపోవచ్చు, ఒకవేళ అనుచరులు నాయకులు ఉంటారు కొంతమంది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా టీడీపీ నాయకులు ఎవరైనా సరే ఉన్నట్లయితే, గ్రామ స్థాయి నుంచి బీజేపీ నాయకులు ఎవరైనా ఉన్నట్లయితే, అలాగే నా ఈడో చూస్తున్న నా తోటి జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎవరైనా తీసుకెళ్ళగలిగితే ఈ కృష్ణాపట్నం పోర్టులో మార్పు ఎప్పుడు వస్తుంది. ఎన్ని పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్ని ఈ పవర్ ప్లాంట్లు ఉన్నాయి, ఎంత పోర్టు ఉంది. ఈరోజు మత్స్య సంపద నాశనం అయిపోయింది. ఈరోజు ఎవరైనా మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉన్నారా? మత్స్యకారులనే కాదు, ఏ కులస్తులైనా సరే ఈ చుట్టుపక్కల దాదాపు 10-15 కిలోమీటర్ల లోపు పొల్యూషన్ పడుతుంది. ఏ రోజైనా మెడికల్ క్యాంప్ చేశారా? ఆ గ్రామాలకు సంబంధించి, ఆ మండలాలకు సంబంధించి, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏ రోజైనా ఒక హాస్పిటల్, సరైన హాస్పిటల్ పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారా? లేదు. మేము సంపాదించుకున్న డబ్బులు రెక్కాడి దగ్గర డొక్కాడిని ఫ్యామిలీని మా డబ్బులు తీసుకెళ్ళి మేము ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. జీవితాంతకాలం ఇంతేనా? లేని వాళ్ళు లేనట్టే చచ్చిపోవాలా? ఇన్ని పరిశ్రమలు మా భూములు తీసుకొని మేము ఉంటున్న ఏరియాలో ఇన్ని పరిశ్రమలు పెడితే ఈ రోజు కూడా మెడికల్ క్యాంపులు లేవు, ఈ రోజు కూడా సరైన వసతులు లేవు. ఈరోజు ముత్తుకూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒకప్పుడు నైట్ చూసేవాళ్ళు. ఈ రోజు వచ్చిన పరిస్థితి ఏం తెలుసా? పరిశ్రమలు డెవలప్ అయ్యే కొద్ది ఇప్పుడు చెప్తున్న మాట ఏం తెలిసినా పొద్దున్న నుంచి సాయంత్రం 6 గంటల దాకా క్లోజ్, మాకు పర్మిషన్ లేదు. మీరేమన్నా మీకు గుండె జబ్బు వచ్చినా, యాక్సిడెంట్ అయినా, మీరు చచ్చిపోతే మాకు తెలియదు. ఒకవేళ బ్రతుకున్నారు కొనుగోలు కొట్టుకుంటున్నారు అనుకో, మీరు నెల్లూరుకు పోతే అంబులెన్స్లో తీసుకెళ్ళి నెల్లూరు పెద్ద హాస్పిటల్లో చూస్తాను. ఇంత సర్వేపల్లి నియోజకవర్గంలో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చిన కొత్త పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు. మొత్తం ఇప్పుడు రాబోయే రోజులో ఈ మాట మీకు అర్థమైతే కొన్ని ఏమైనా మేలుకరంగా చేస్తానని చెప్తున్నాను. ఈరోజు ముత్తుకూరులో మేజర్ పంచాయతీలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే సాయంత్రం 6 దాటితే సేవలు లేకపోతే చచ్చిపోయేవాడు చచ్చిపోవాల్సిందే. ఎన్ని యాక్సిడెంట్ అవుతాయి, ఎన్ని లారీలు తిరుగుతున్నాయి, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈరోజు వాడి పరిస్థితి ఏంటి? చచ్చిపోవాల్సిందేనా? హాస్పిటల్ సరిగ్గా ఉండదా? అలాగని చెప్పేసి పనిచేసేవాడికి జీతాలు ఇరా? ఒక్కొక్క పామాయిల్ ట్యాంకర్ మీద ఎంత కమిషన్ వస్తుంది? పోర్టులో చిమ్మేవాడి మీద ఎంత కమిషన్ తీసుకుంటున్నారు? కాంట్రాక్టులు బాగుపడ్డామేనా? పేదవాడు బాగుపడటం లేదా? ఒక లారీ కాంట్రాక్ట్ మీద ఒక రోజుకి ఎన్ని లారీలు ఉన్నాయి? ఇక్కడ వాటర్ ట్యాంకర్లు ఎన్ని ఉన్నాయి? పామాయిల్ ట్యాంకర్లు ఎన్ని ఉన్నాయి? లేబర్లు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ కాంట్రాక్ట్ ఎవరు? వాళ్ళ కూలి ఎంత? ఈయన తీసుకున్న కూలి ఎంత? ఈ రోజు కూడా తెలుసుకోకపోతే ఎలాగండి? ఈరోజు కూడా దానికి ఆ లేని వాడి కోసం మా పార్టీ గెలిస్తే మీకు అది చేస్తాం, ఈ పార్టీ గెలిస్తే ఇది చేస్తామని ఇన్ని మాటలు మాట్లాడిన పెద్ద మనుషులు అందరూ ఈరోజు ఇంకా మమ్మల్ని పట్టించుకోకపోతే మా పరిస్థితి ఏంటి? రేపు 15కి మేము ఆటో తోలుకుంటాం. మత్స్య సంపద నాశనం అయిపోయింది. మత్స్య సంపదే లేదు, ఎక్కడో ఎప్పుడో ఉంది. ఏట మానేసి ఈరోజు ఆటో తోలుకుంటాం. ఆటోలో సరే ఏదో బతుకుంది, సప్పో చేసుకుని ఆటో జీవనం సాగితే చేస్తాం. ఈరోజు మళ్ళీ వచ్చే నెల ఫ్రీ బస్సులు. ఎలా బ్రతకాలి? లేనివాడు ఎలా బ్రతకాలి? అసలు నేను ఎలా బ్రతకాలి నాకే తెలియదు. అన్ని విద్యుడు నాకు తెలిసిన సముద్రం కాలువ ఏట చేపలు పట్టడం, చేపలాడ పోయింది. ఎందుకు పోయింది అంటున్నానంటే ఈ 5 పామాయిల్ ఫ్యాక్టరీలకి నీరు సముద్రంలో తీస్తాం.
సముద్రంలో తీసి మళ్ళీ అదే నీరు సముద్రంలో వదులుతారు. ఆ నీరంతా కలుషితం అయిపోయి చేపలు దరికి రావట్లేదు. రెండోది ఏంటంటే కృష్ణాపట్నం పోర్టులో డిజ్జుల ఆ సిప్పులు రాటాకి అది తవ్వడం వల్ల ఆ చుట్టుపక్కల దాదాపు 10-15 కిలోమీటర్లు ఆ చేపలు దరికి చేరట్లేదు. మహా ఏటగాడు ఎంత దూరం వెళ్తాడో 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 5 తెప్పేసుకుని పోతాం. అంతకుమించి వెళ్ళిన పెద్ద పెద్ద బోట్లు కాదు కదా, వెళ్ళలేకపోతాం. ఈరోజు మేము బ్రతకడం ఎలా బ్రతకాలి? ఎవరైనా దాని గురించి ఒక మంచి సొల్యూషన్ చూపిస్తారా? రాజకీయ నాయకుల్లో లేదు. ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేస్తుంటే వాళ్ళు అప్పు చేసుకున్న అప్పులు తీర్చుకోవడానికే 5 సంవత్సరాలు పడతాయి. వందల కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో డబ్బులు పంచుతుంటే వాళ్ళు సంపాదించడానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి చేసేది ఎవరు? ఆ నాయకుడు లేదు, ఈ నాయకుడు లేదు. చెప్పాను కదా, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని చూసాం, ఆల్రెడీ చంద్రబాబును చూసాం, జగన్మోహన్ రెడ్డి చూసాం, మళ్ళీ చంద్రబాబును చూస్తాం. డెవలప్ లేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి చేశాడు ఈ సర్వేపల్లి మీద, ఈ కాకాని చేశాడు, సోమిరెడ్డి చేశాడు. ఎవరు వస్తే మార్పు వస్తుంది? ఎప్పుడు సమాజం మారుతుంది? ఈరోజు ఇక్కడుండే పరిశ్రమలందరిలో మమ్మల్ని భాగస్వాములు చేస్తారా? మేము ఇంట్లో కూర్చుంటే మా పొల్యూషన్ దెబ్బకి కనీసం ఇంటికి ఒక 5,000 రూపాయలు నెలకి, ప్రతి ఇంటికి ఒక 5,000 రూపాయలు ఇస్తే ఆ కుటుంబం కష్టపడినా లేకపోయినా వాళ్ళు తినేదానికి ఉంటుంది, వాళ్ళ బిడ్డలు తినేదానికి ఉంటుంది. పనున్న పని లేకపోయినా ముసలు ఉన్నారు ఎంతోమంది, వందల మంది, వేల మంది చుట్టుపక్కల. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో గిరిజన్స్ ఎక్కువ. నేను ప్రతి వీడియోలో పెడతా ఉన్నాను. నా వీడియోలు మీరు చూడలేదో నాకు తెలియదు. నేను అందుకే పెట్టా, పల్లపు వీరబాబు సోషల్ సర్వీస్ అని పెట్టా. ఈ రోజైనా జనసేన పార్టీలో ఉన్నవారైనా, టీడీపీలో ఉన్నవారైనా, బీజేపీలో ఉన్నవారైనా సరే, మీ నాయకులకి మీరు భజన చేసిన రోజులు నువ్వు సస్తే నీ బ్రతుకు కుక్క బ్రతికే. ఈ రోజైనా ఒకవేళ సపోజ్ నేనున్నా, నాకు ఒక పార్టీలో ఒక పదవి ఇచ్చాను అనుకో, లేనివాడి గురించే ఆలోచిస్తాను. ఒకవేళ నాకేమైనా ఒక పోస్ట్ ఒక కాంట్రాక్ట్ వచ్చిందనుకో, నేను తిని లేనివాడికి పెడతా. నాకెవరైనా కాంట్రాక్ట్ ఇస్తారా? నాకేమైనా మంచి పదవి ఇస్తారా? దేని గురించి అయినా అల్లు పెరగన పోరాటం చేస్తా. ఖచ్చితంగా చెప్తున్నాను. నాకు అలాగే ఇవ్వగలరా? ఎందుకంటే డబ్బుతో పని. డబ్బు లేకపోతే మనం ఏం చేయలేం. అందుకే నేను చెప్తానంటే, ఆ జనసేన కార్యకర్తని దేవుడు దీవించాలి. చనిపోయాడు కూడా ఆయన ఆత్మ బాగుండాలి. ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డే నేను చెప్తున్నా మాట్లాడిందండి. ఈ ఫ్రెండ్షిప్ రోజు ఆ పాపం ఆ తల్లిదండ్రులు ఎంత శోకం అనిపిస్తారు. పార్టీలో ఒక గుర్తింపు లేక. కనీసం ఈరోజు ఒక 10 సంవత్సరాల నుంచి నేను జనసేన పార్టీ గురించి చెప్పుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసే ఛాన్స్ నాకున్నా లేదు. కనీసం ఈయన మన రాష్ట్ర సీఎం చంద్రబాబుని కలిసే అవకాశం ఉందా? లేదు. పోనీ ఏమైనా సోమిరెడ్డి గారిని కలిసే అవకాశం ఉందా? లేదు. ఇంకెవరిని కలిసాలి? ఎవరిని కలిస్తే మా బాధలో చెప్పుకోగలం. ఈ సర్వేపల్లి నియోజకవర్గం ఎప్పుడు బాగుపడుతుంది? నేనుంటున్నాను కాబట్టి. మన శ్రీకాకుళం నుంచి మొదలు ఈ తడదాకా చాలామంది నాయకులు ఉంటారు, చాలామంది వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. నేనుంటున్న సర్వేపల్లి నియోజకవర్గంలో చేపల సంపద పోయింది. రేపు ఫ్రీ బస్సులు, ఆటోలు ఎడతోలు ఏం పని చేయాలి? దొంగతనాలు, మోసాలు చేసి బతకాలా? గంజాయి అమ్ముకోవాలా? ఏం చేయాలి? అంటే మోసం చేసి బ్రతకాలా? అంటే నిజాయితీగా బ్రతికేవాడికి ఈ స్థానం లేదా? ఎందుకు చెప్తానంటే, అమ్ముకోవాలంటే అమ్మమని నేను చెప్పట్లేదు, కానీ ఆడికి కూడా ఇరువలేదు, దొంగోడికి చోట్లేదు, మంచోడికి చోట్లేదు, ఎవరికి స్థానం ఉండదు. నేను అది చెప్తున్నాను. ఎందుకంటే దొంగ బ్రతుకు బతకలేము, పాపం చేయలేము, మోసం చేయలేము, నీతి నిజాయితీగానే ఉండాలి. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆ జనసేన కార్యకర్తకి, ఆయన కుటుంబానికి, ఆయనకి దేవుడు ఒక మంచి సమాధానం కలగచేయాలి. ఏ కార్యకర్త చనిపోయినా సరే పార్టీ తరపు నుంచి కానీ, లేకపోతే అధికార పార్టీ తరపు నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా సరే వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు ఒక జాబ్ అనేది కావాలి. వాళ్ళ బంధువులు ఎవరున్నారో వాళ్ళు పిలిచి పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ ఇది వెళ్తే లాస్ట్ ఫైనల్గా ఈ మాట చూస్తే ఎవరైనా వాళ్ళ కుటుంబానికి జాబ్ రావాలి, లేదంటే వాళ్ళ కుటుంబం దీవించబడాలి. ఏదైనా మొత్తం మీద వాళ్ళకి ఆధారం కావాలి. వాళ్ళకు జనసేన పార్టీలో ఆయన తిరిగాడు కాబట్టి వాళ్ళ కుటుంబం ఉన్న రోజులు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి నేను ఈ మాటలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.